మీడియాకు మీడియాలో పనిచేసే వాళ్ళకి రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసే లక్ష్యంగా ఉండాలి తప్ప ఎవరికి కూడా బిస్కెట్లు ఇచ్చే బ్యాచ్గా ఉండకూడదు. ఉంటే ఈ రకంగానే అద్దాలు పగలటం, ధ్వంసం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు అంత అవసరమా? ఎందుకనంటే వాళ్ళు ఏదో పెట్టుబడి పెట్టి మనతో పేపర్ పెట్టించో ఛానల్ పెట్టించో పెడితే తప్పు లేదు, వాళ్ళ డబ్బులే కాబట్టి ఉంటే ఉంటే పోతే పోతే అనుకోవచ్చు. కష్టపడి రూపాయికి రూపాయి పోగు చేసి పెళ్ళాం మెడలో పుస్తులను కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఛానల్ పెట్టినప్పుడు, పేపర్ పెట్టినప్పుడు ఆ సమయంలో ఎలా ఉండాలి? మన సాక్ష్యాలు లేకోకుండా ఏది కూడా వార్త ప్రచురించకూడదు, డిబేట్ చేయకూడదు. డిబేట్ కోసం వచ్చిన పెద్దల కన్నా మనమే ఎక్కువగా మాట్లాడతాం, మనమే ఎక్కువగా అహంభావంతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? ఏమీ ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అస్సలు ఊరుకోరు. మనకు అంత అవసరమా? పార్టీ ఏదైనా, వాళ్ళు ఏ పేపరో వారైనా, అధికారంలో ఎవరున్నా కానీ ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. వాళ్ళ వార్త వీళ్ళ వార్తలు కూడా రాయాల్సిన అవసరం మనకుంది. అప్పుడే మనకి పాఠకులు పెరుగుతారు. అంతే తప్ప మన ఒకరికే కొమ్ము కాస్తూ చెమ్ముబడుతూ ఉంటే చివరికి వచ్చేకే వాళ్ళకి చెంబే మిగులుద్ది అనేది ప్రత్యక్ష సాక్ష్యాలు కనబడుతున్నాయి ఈ నేటి సమాజంలో. రాష్ట్రం ఏదైనా, దేశం ఏదైనా ఈ ప్రపంచంలో జరిగేది మాత్రం వాస్తవం అదే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది.